ఈరోజు భూమి మీద దేవుడికి ఇష్టం లేదని 1% వదులుకోగలిగితే నువ్వు వదులుకున్న సంతోషం 1%, కానీ ప్రభువు ఇచ్చేది 100%. అది కూడా న్యాయబద్ధమైన విధానంలో ఇస్తాడంట. ఆ 1% కోసం నువ్వు వెళ్ళిపోతే సమాజం చీ అంటుంది, సంఘం చీ అంటుంది, కుటుంబం చీ అంటుంది. కానీ దేవుడిచ్చే 100% సంతోషం ఎలా ఉంటుందంటే సంఘము, సమాజము, కుటుంబము, సేవకుడు అందరూ నిన్ను ఘనపరుస్తారు. జీవితాన్ని కట్టుకోవాలన్నా, జీవితాన్ని పీకేసుకోవాలన్నా మన చేతుల్లో ఉందండి. మనం అనుకున్న మన రాతలు ఎవరో రాయరు, దేవుడేమి రాసి పంపించలేదు, మనమే రాసుకోవచ్చు. ఎలా రాసుకుందాం అనుకుంటున్నారు మీ భవిష్యత్తుని? స్త్రీగాను పురుషుడుగాను పక్షపాతం లేకుండా దేవుడు మనందరికీ మంచి జీవితాన్ని భూమి మీద ఇచ్చాడు. దాన్ని ఎలా చేసుకోవాలి? మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికేసి నా బ్రతుకు మారలేదని దేవుడి మీద నిందలేస్తాయి ఎలా? ఏం విడిచిపెట్టాం ప్రభు కొరకు?